హాయ్ అండి. ఎగ్గు, మైదా వాడుకోకుండా స్టవ్ మీదే కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా 1 కప్పు వరకు సుజీ రవ్వ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నాక మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాక అదే కప్పుతో 1 కప్పు వరకు మామిడికాయ ముక్కలు, 1/2 కప్పు వరకు షుగర్ వేసుకొని మూత పెట్టుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ముందుగా పట్టుకున్న రవ్వలోకి వేసేసుకొని 1/2 కప్పు వరకు వంట నూనె, 1 కప్పు వరకు పాలు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ అలానే పక్కన పెట్టేసుకున్నాక మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, చిటికెడు బేకింగ్ సోడా, 2 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక మరో గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకున్నాక కొంచెం మైదా కూడా అలా చల్లేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసుకొని 3 టైమ్స్ ట్యాప్ చేసుకున్నాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఈ టూటీ ఫ్రూటీ అయితే నేను ఇంట్లోనే చేశాను, మన ఛానల్ అప్లోడ్ చేశాను చూసాను. ముందుగా ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టేసుకున్నాక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఉడికిందా లేదా అని చాకు పెట్టి ఒకసారి చూసుకుంటే చూసారు కదా, చాక్ అయితే ఏం అంటుకోలేదు. కొంచెం చల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయినా మ్యాంగో కేక్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.